గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసినట్లయితే ముఖ్యంగా రెండు వార్తలు ఉన్నాయి. ఒకటి, సీఎం కేసీఆర్ నిన్న తిరుమల చేరుకున్నారు. శ్రీవారికి తెలంగాణ వస్తే మొక్కులు తీర్చుకుంటా అని చెప్పారు. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఆయన కుటుంబ సమేతంగా ఆయనతో పాటు రాష్ట్రం నుంచి చాలామంది అధికారులు, తర్వాత మంత్రులందరూ కూడా తరలి వెళ్ళారు. నిన్న రాత్రి అక్కడికి వెళ్ళి తిరుమలలో బస చేశారు. ఈరోజు శ్రీవారి దర్శనం, కానుకగా ఈ స్వర్ణాభరణాలని ఆయన సమర్పిస్తారు. ఆ వార్తను అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్లయితే ఈరోజు నిరుద్యోగ ర్యాలీ ఉంది. జేఏసీ నిర్వహిస్తున్నటువంటి నిరుద్యోగ ర్యాలీ ఉంది. అయితే నిరుద్యోగ ర్యాలీకి నిన్న కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే కేవలం నాగోల్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో పెట్టుకోమని చెప్పింది, లేదా సండే వరకు పోస్ట్పోన్ చేసుకోమని చెప్పింది. అయితే ఈ రెండింటిని కూడా జేఏసీ ఒప్పుకోలేదు. వాళ్ళు నాగోల్ గ్రౌండ్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వడానికి కోర్టు ఒప్పుకుంటే దాన్ని వాళ్ళు తిరస్కరించి, అంటే వాళ్ళే పిటిషన్ని ఉపసంహరించుకున్నారు. అయితే బయటకు వచ్చిన తర్వాత మాత్రం ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. దాని టెన్షన్ ఇంకా రాష్ట్రంలో కొంతవరకు స్టార్ట్ అయింది. ఎందుకంటే రాత్రి 3:30కి కోదండరాం, జేఏసీ కన్వీనర్ కోదండరాంని పోలీసులు అరెస్ట్ చేశారు, ముందస్తు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చాలా చోట్ల ఎక్కడెక్కడ పోలీసులు ఉన్నారు. జిల్లా నుంచి కూడా ఎవరు రావద్దని చెప్పి నిన్న డీజీపీ కూడా చెప్పారు. ఇది అనుమతి లేనటువంటి సభ కాబట్టి ఎవరు రావద్దని చెప్పారు. తర్వాత అటు టీఆర్ఎస్ మాత్రం ఇది కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో పిల్లల్ని, విద్యార్థుల్ని రెచ్చగొట్టడానికి, వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి సభ పెట్టారని చెప్పి నిన్న టీఆర్ఎస్ ఆరోపించింది. ఆల్రెడీ ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం అందరికంటే ముందుంటే వీళ్ళకు ఉద్యోగాలు కనిపిస్తలేవని చెప్పి కూడా టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. దానికి సంబంధించిన వార్తనే మిగతా అన్ని పత్రికలు కూడా ఇంకో బ్యానర్గా ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి రెండు ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు ఉన్నాయి. ఈ అంశాల మీద మాట్లాడదాం. ముందుగా నిరుద్యోగ ర్యాలీకి సంబంధించి ర్యాలీ నిర్వహించుకోవడానికి ఒక ప్లేస్ కేటాయించింది గవర్నమెంట్. హైకోర్టు కూడా సూచించింది. తర్వాత లేదంటే సండే రోజు పెట్టుకోమని చెప్పింది. మరొకటి, ఇప్పటికే 1000 ఉద్యోగాలు ఇస్తుంటే కోదండరాం కనిపించలేవా అని చెప్పి టీఆర్ఎస్ అంటుంది. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో కాంగ్రెస్ నుంచి బెల్ల నాయక్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, తర్వాత సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ గౌరీశంకర్ గారు ఉన్నారు. గౌరీశంకర్ గారు, ఈ సభ, నిరుద్యోగ ర్యాలీ ఏం జరిగే అవకాశం ఉంటుంది? పర్మిషన్ అయితే లేదు, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు, కోర్టు కూడా అనుమతి ఇవ్వలేదు. కోర్టుకు పోతే కూడా సరే, వాళ్ళు పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాత్రం మేము నిర్వహిస్తామంటున్నారు రాత్రి కోదండరాం అరెస్ట్. ఈ వివరం మొత్తం ఎట్లా చూస్తారు? ప్రొటెస్ట్ సీజన్ ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్ టు ప్రొటెస్ట్ చేయడం తప్పేం లేదు దాంట్లో. డెఫినెట్లీ ఇట్ రియలీ క్రియేట్స్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అది ద సెకండరీ థింగ్. కానీ మరి నార్మల్గా ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ మీద ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక పొలిటికల్ పార్టీ కానీ ర్యాలీ పెట్టుకుంటా అంటే ఐ థింక్ దే షుడ్ హావ్ గివెన్ పర్మిషన్. సప్రెస్ చేయొద్దు. నార్మల్ ఏమవుతుందంటే ఇలాంటి ఇష్యూస్లలో ఇప్పుడు సప్రెస్ ఇట్ పర్మిషన్ డినై చేస్తే ఇంకా కొంచెం గొడవ అవుతుంది. ఇప్పుడు 3 రోజుల నుంచి కవరేజ్ వస్తుంది ఇది. లేకపోతే నార్మల్గా ఒక ర్యాలీ అలౌ చేస్తే అసలు వచ్చి ర్యాలీ చేసుకొని మెమరాండం ఇచ్చేసి వెళ్ళిపోయేది. కానీ పోలీస్ అనేది ఏంటంటే అరాచక శక్తులు వస్తారు, దాంట్లో డిస్టర్బెన్స్ అవుతుంది. అది అంటే ఇవన్నీ అంత పెద్ద ఇష్యూ అయ్యేటట్టు మాత్రం అనిపించదు అది. ఎందుకంటే దే హ్యావ్ ఎ ఇష్యూ. టీజేసీ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఒక ర్యాలీ కండక్ట్ చేసుకొని, ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని రేపు మెమరాండం ఇచ్చి వెళ్ళిపోతుండే. ఇంతవరకు గొడవ కాకపోతుండే. కాబట్టి ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ బి అలౌడ్ ఇట్. ఉట్టి కోర్టుకు వెళ్ళేసి కోర్టు పర్మిషన్ తీసుకొని ఇలా సండే నాడే కండక్ట్ చేయాలి. ఎంతోమంది ఎన్నో ఆర్గనైజేషన్ ర్యాలీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఐ థింక్ కొన్ని అనవసరంగా ఇట్స్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అయిపోయింది. అవునా? ఓకే. బెల్లనాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ కోదండరాం వెనుక నడిపిస్తుంది. కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్, రాజకీయ నిరుద్యోగిగా ఉండడం వల్లనే ఇదంతా చేస్తున్నారని చెప్పి అధికారపక్షం ఆరోపిస్తుంది. ముందుగా ప్రభుత్వం కోదండరాం గారిని అరెస్ట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎవరన్నా ర్యాలీలు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ర్యాలీ చేస్తే, చట్టాన్ని ఉల్లంఘించి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉన్నది. నెల రోజులుగా వాళ్ళు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పి, తమ నిరసనం తెలియజేయడం కోసం ర్యాలీ నిర్వహిస్తామని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే 15వ తారీఖు దాకా స్పందించకుండా, 15వ తారీఖు నాడు రిమైండర్ ఇచ్చిన తర్వాత కూడా స్పందించకుండా, కోర్టుకు పోయిన తర్వాత మేము ఆల్టర్నేట్ చూపిస్తామని, అది కూడా ఎక్కడో ఊరు బయట ఆల్టర్నేట్ చూపిస్తామనేటటువంటి పద్ధతుల్లో ప్రతిపాదన పోలీసులు గవర్నమెంట్ పెట్టినటువంటి పరిస్థితి. పెట్టడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో జేఏసీ విధ్వంసకరమైనటువంటి పాత్రను పోషించింది. అసాంఘిక శక్తులు వస్తాయి. గతంలో మిలియన్ మార్చ్ను, సాగరహారాన్ని, ఇదంతా కూడా ఎగ్జాంపుల్గా చూపించినటువంటి పరిస్థితి కూడా కనబడ్డది.
ఆ పోరాటంలో జేఏసీతో పాటు ఆ రోజు టీఆర్ఎస్ కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే తెలంగాణ ఉద్యమాన్నే ఒక నేరంగా, తెలంగాణ ఉద్యమం చేసిన విధానాన్నే ఒక విధ్వంసకరమైనటువంటి పద్ధతిగా పోలీసులు కోర్టుకు ఇచ్చినటువంటి అఫిడవిట్లో పెట్టినటువంటి పరిస్థితి చాలా బాధాకరం. ర్యాలీ నిర్వహించడానికి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ఎందుకు, ఆంధ్ర ప్రభుత్వం కూడా వ్యవహరించినటువంటి పద్ధతిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించడం చాలా బాధాకరం. పర్మిషన్ ఇస్తే పోయేది. మీకు ఇందిరా పార్క్ అనేది ధర్నా ప్లేసు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అడిగిరు వాళ్ళు? ఏమన్నా సాగరహారం లెక్క ట్యాంక్ బండ మీద అడిగిరా, లేకుంటే నెక్లెస్ రోడ్లో అడిగినరా? అడిగింది చాలా సింపుల్. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి పార్క్ నుంచి డైరెక్ట్గా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసే కాడ మీటింగ్ పెట్టుకుంటాం అన్నారు ర్యాలీ తీసి. దానికి పెద్దగా చింతించాల్సినటువంటి అవసరం ఏమున్నది? దానికి పెద్ద విధ్వంసం జరుగుతుంది అనేటటువంటిది ఉన్నది. ఆ రూట్లో ఎక్కడన్నా సెక్రటరేట్ ఉందా, లేకుంటే ఇంకోటి ఉందా? ప్రభుత్వం దీన్ని ఎందుకు ఇంటెన్సిఫై చేసి ఒక పద్ధతిలో వాళ్ళను ఎలిమినేట్ చేసేటటువంటి పద్ధతిలో చేస్తుంది తప్ప ఇంకోటి కాదని నేను భావిస్తూ ఉన్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కనువిప్పుగలగడం కోసం ఎవరు ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బ్యాన్ చేసినటువంటి పార్టీ కాదు, భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం అంతా కూర్చున్నామంటే దానికి కారణం కాంగ్రెసే. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. అది మనం గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ కోదండరాంను సపోర్ట్ చేస్తున్నది, ఇంకోళ్ళని సపోర్ట్ చేస్తున్నది. అంటే ఇప్పుడు ఆ సమస్యలో జెన్యూనిటీ ఉందా లేదా, ఆ సమస్యలో ప్రభుత్వం ఏం పరిష్కారం చూపిస్తున్నది? నిరుద్యోగులకు మనం 2 సంవత్సరాల్లోనే 1,07,000 ఉద్యోగాలు ఇస్తామని నిండు శాసనసభలో చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎంతవరకు ఎందుకు ఇయ్యలేకపోయినాం? మనం ఆ సమస్యను ఎట్లా మనం హ్యాండిల్ చేయాలనేటటువంటి విషయంలో ప్రభుత్వం దృష్టి పెడితే బాగుండేది. ప్రతిపక్షాలను విమర్శించడం ద్వారా వచ్చే ప్రయోజనమేం లేదు. ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చేటటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నిరుద్యోగులకు మీరు చెప్తున్నట్టు మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, 6,000 ఇచ్చినాం, ఈ మిగతాయి కూడా ఇస్తామని చెప్పి కన్విన్స్ చేయండి. అది వదిలిపెట్టి ప్రతిపక్షాలను విమర్శించడం ద్వారా, కోదండరాంను విమర్శించడం ద్వారా సమస్యను పరిష్కారం కాకపోగా మరింత జటిలం అవుతుంది. సుధాకర్ రెడ్డి గారు ఒకటి ఎందుకంటే క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మా గౌరీ గారు కూడా ర్యాలీ నిర్వహిస్తామంటే ఎందుకు ప్రతిబంధకం ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక ప్రస్తావన కూడా చేసిండు. ర్యాలీ అనేటువంటిది ఎవరైనా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ప్రతి పార్టీ కూడా సానుభూతి ఉంటుంది, ప్రతి పార్టీ కూడా ర్యాలీ నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కాదనే ప్రసక్తి లేదు. ఇది అనువైనటువంటి సమయం కాదు అని, ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ఒక సమయం కాబట్టి దీంట్లో నిరుద్యోగం రెచ్చగొట్టేటట్టుగా, ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా మనం గమనిస్తున్నాం ఏ రకంగా ఆయన యొక్క వ్యాఖ్యలు ఉంటున్నాయో గమనించినాం. సీమాంధ్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో మాట్లాడనటువంటి యొక్క మాటలు ఇవాళ ఏమిటండి? తలుపులు బద్దలు కొట్టి ర్యాలీ నిర్వహిస్తావు అంటే ఏమన్నట్టండి? కాబట్టి అటువంటి కొట్టి పోలీసులు అరెస్ట్ చేసి రాయన్ని. కాబట్టి ఆ రకమైనటువంటి వ్యాఖ్యల వల్ల పిల్లలు ఉద్రిక్తులై ఆ రకమైనటువంటి మన శాంతియుతమైనటువంటి వాతావరణం హైదరాబాద్లో నభూతో నభోషిత అనేటట్టుగా ఉన్నది. ఇటువంటి వాతావరణాన్ని చెడగొట్టేటువంటి రీతిగా ఉన్నది. కాబట్టి ఆ రకమైనటువంటి వైఖరి సరైనది కాదు. కాబట్టి అనువైనటువంటి ఆదివారంలో నిర్వహించండి, లేకపోతే ఏడనైతే విశాల ప్రాంతం. ఎందుకంటే సుమారు మన దగ్గర ఎక్కడ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇతర సంస్థల్లో ఉద్యోగాలు చేసేటోళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగం కావాలనేటువంటి కోరిక ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చూసినట్టయితే సుమారు 6-7 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టుగా లెక్క వస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కావాలనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కోదండరాం చేస్తుండే కాబట్టి ఆ రకంగా ఉండేటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి సరైనది కాదు అనేటువంటిది మేము పోలీసులు కానీ ప్రభుత్వ పరంగా కానీ చెప్పిన మాట వాస్తవం. కాబట్టి ఇది కాదంటలేము. కాబట్టి పెద్దలు గౌరీశంకర్ గారు మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకొరకంటే ఈ రకమైనటువంటి వాతావరణాన్ని కల్పించి అరాచక శక్తులన్నీ కూడా చొప్పించి తద్వారా ఏదో అశాంతియుత శాంతిగా ఉండేటువంటి అశాంతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తే మాత్రం సరైనది కాదనేటువంటి మాట చెప్పినాం. రెండవది మా బెల్లం నాయక్ గారు చెప్పాను, రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తున్నటువంటి ర్యాలీ రాజ్యాంగబద్ధంగానే మీరు కోర్టుకు వెళ్ళిండ్రు. కోర్టుకు వెళ్తేనే రాజ్యాంగబద్ధంగా కోర్టు చెప్పింది. ఎందుకొరకంటే ఆదివారాలు నిర్వహించుకోండి, మంచిగా నాగోలు ప్రాంతంలో విశాలమైనటువంటి ప్రాంతంలో నిర్వహించుకోండి అంటేనే మీరు దాన్ని ఉపసంహరించుకొని ర్యాలీ చేసి తీరుతాము అని అంటే దాని ఉద్దేశమేంటి? కాబట్టి ఈ రకమైనటువంటి ఉద్దేశం ఉండటం వల్ల ఇప్పటికే ఇక ఉద్యోగాల విషయానికి వస్తాం. మా బెల్లం నాయక్ కూడా విద్యార్థి నాయకుడిగా పనిచేసాడు, కాబట్టి ఇంకా సంస్థల నాయకుడిగా పనిచేసాడు, విశేష అనుభవం గడించినటువంటి యూనివర్సిటీ నాయకుడు. కాబట్టి అటువంటి నాయకుడికి కూడా చెప్తున్నా, నభూతో నభవిష్యత్ అనేటట్టుగా
గతంలో ఎన్నడూ లేనటువంటి రీతిగా ఇలా ఉద్యోగాల కల్పన చేయడానికి ప్రభుత్వ రంగంలో ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గౌరీ గారు కూడా వినాలి, మా బెల్లం నాయక్ కూడా, ఈ పరిస్థితుల్లో ఇంతవరకు ఉద్యోగుల విభజన జరగలేదు. జరగకపోయినప్పటికీ కూడా సమర్థవంతమైనటువంటి మా చైర్మన్ గారు ఉండటం వల్ల ఇవాళ పోస్టుల నోటిఫికేషన్ జరిగి ఇప్పటికే సుమారు 23 నోటిఫికేషన్లు జారీ చేసినటువంటి ఉదంతం దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేకపోవటం వల్ల మొన్న దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సదస్సు జరిగితే ఆ సదస్సులో సమర్థుడైనటువంటి చైర్మన్ గంటా చక్రపాణి అని వారిని స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు మేము నియామకం చేసినటువంటి 40,000 ఉద్యోగాలు నియామకం చేసినాం. ఒకటి దాంట్లో ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సుమారు 6,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అదేవిధంగా 5,105 సింగరేణి కాలనీస్లో భర్తీ చేసినాం. 2,345 ఆర్టీసీ కార్మికులు భర్తీ చేసినాం. అంతేకాదు 3,956 వేతన విద్యుత్ శక్తి రంగంలో భర్తీ చేసినాం. ఇంకా 11,281 ప్రభుత్వ 40,000 ఉద్యోగాలు భర్తీ చేయటే కాకుండా కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎవరైతున్నారో జూనియర్ కళాశాలలో పనిచేసే డిగ్రీ కళాశాలలో పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా రెగ్యులరైజ్ చేస్తామని GOMS నెంబర్ 16 జారీ చేసినాం. కాబట్టి ఇదంతా కూడా ప్రక్రియ ప్రారంభమవుతుంటే పని జరుగుతుంటే దాన్ని ఆటంకం సృష్టించి ఏ ప్రభుత్వానికి ఎట్లయితే క్రెడిట్ వస్తుందో అనేటువంటి దృక్పథంతో ఆ దుగ్ధతోటి ఇలా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. నిన్న 2 విషయాలు, 2 అంశాలు. ఒకటి, మీరు ర్యాలీ ఎక్కడ నిర్వహించుకున్న ఇబ్బంది, మీరు ర్యాలీ నిర్వహించుకోవాలనుకుంటున్నారు, ఓపెన్ ప్లేస్ ఉన్నదిగా నిర్వహించుకోండి. ఒకటి, ఉద్యోగాలు 43,000 40,000. నేనేమంటున్నానంటే ర్యాలీ ఎక్కడ నిర్వహించాలనేటటువంటిది ప్రభుత్వంగా సూచించాల్సింది. ర్యాలీ నిర్వహించేటటువంటి బాధ్యత వినండి. సుధాకర్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు నేను ఒక మాట మాట్లాడినా దయచేసి వినండి. మీరు ర్యాలీని సహజంగా ఎక్కడైతే హైదరాబాద్లో ధర్నా చౌక్ ఉందో అక్కడే నిర్వహిస్తామని చెప్పి డిక్లేర్ చేశారు. అక్కడ నిర్వహించడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏంది, ఎందుకు నిర్వహించకూడదు? నంబర్ 1. నంబర్ 2, నువ్వే అన్నావు రాజ్యాంగబద్ధం అనేటువంటి ఒక మాట. నేను అనలే, రాజ్యాంగబద్ధంగా ఉండేటట్టుగా నువ్వు చెప్పిన మాటనే చెప్తున్నా. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే చర్య తీసుకునే అధికారం కూడా ప్రభుత్వం మీద ఉన్నది. నేను కాదంటలేనది, అదే కదా నేను చెప్పింది ముందుగా. సగం వినకుంటే సుధాకర్ నిన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు విమర్శిస్తారు, సుధాకర్ రెడ్డి గారు విమర్శిస్తారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా అంటాను, తెలంగాణ ద్రోహాన్ని ప్రభుత్వం పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారులు దాడి మాట్లాడినారు, ప్రభుత్వ ప్రతినిధులుగా మాట్లాడారు. పల్లా రాజేశ్వర రెడ్డి తెలంగాణ కోసం కొట్లాడుతుంటే వద్దని చెప్పి సమైక్యాంధ్ర కోసం బస్సులు పంపించిన ఆయన ఇవాళ మాట్లాడితే ఏం చెప్తాం మేము? కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడకండి. వ్యక్తిగతం కాదు, అది ఉద్యమంలో వాళ్ళ పాత్ర అది నిర్వహించిన పాత్ర అది. తెలంగాణ ఉద్యమకారులు విధ్వంసకారుల, తెలంగాణ విద్యార్థులు విధ్వంసకారుల, తెలంగాణ నిరుద్యోగులు విధ్వంసకారుల. వాళ్ళు ర్యాలీ తీస్తామంటే విధ్వంసం చేస్తుందని నీ ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ ఇస్తావా? తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు చేసిందంతా విధ్వంసం అనే 32 కేసులు కోదండరాములో పెట్టేయండి, విధ్వంసం చేసిన కేసుల ఇంటి తలుపులు బద్దలు కొట్టి 3 గంటలకు పోయి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేస్తావా? అంటే ఇదంతా ఆంధ్ర పెట్టుబడిదారులు కనుక అంత ఘోరంగా దానికంటే ఎక్కువ చేసినట్టు కాదా? ఏం సంగతి కాదు. ఏ రాష్ట్రంలో ఉన్నాం మనం, ఏ డెమోక్రసీలో ఉన్నాం మనం, ఎక్కడున్నాం? పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారు ఇవాళ, ప్రభుత్వం ఎటుపోతున్నది ఇవాళ? ఇవాళ 3 గంటలకు కోదండరాం గారి మీద ఇంటి మీద దాడి చేసి తలుపుల్ని పలగొట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది? నేనంటున్నా, హౌదాల జైలుంటివి నువ్వు, చుట్టూ పోలీసులు పెట్టాలంటివి నువ్వు, తలుపులు ఇప్పుడు మా బెల్లం నాయక్ గారు కూడా విద్యార్థి సంఘ నాయకుడిగా ఆయన ఉద్యమం చేసిండు, నిరుద్యోగ సంఘ నాయకులు కూడా ఉద్యమం చేసి అంటే విద్యార్థులు మీటింగ్ పెడితే
మనం చేసింది రెచ్చగొట్టే పనా? పీజీ పిహెచ్డీలు ఇవాళ 15 సంవత్సరాల నుంచి డబుల్ పిహెచ్డీలు చేసిన పిల్లల్ని రెచ్చగొడుతున్నారనే మాట మాట్లాడుతున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ 6,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పింది. తెలంగాణ ఉద్యమంలో 3.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఇంటింటికి చెప్పినాం మనం. ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా నీ పార్టీ నా పార్టీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగాలు ఇస్తామని మాట చెప్తాం. ప్రతి పిల్లలే తెలుసు. మీరు ఆంధ్ర వైపు ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇవ్వలేమనేరో మీకు తెలియదు. 3.5 లక్షల ఉద్యోగాలు, 12,99,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 42 ప్రకారం మనకు 5,45,000 ఉద్యోగాలు వస్తాయని ఇంటికి తిరిగి చెప్పినాం. మనకు ఆంధ్ర వాళ్ళు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 3 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటాయి. తెలంగాణ ఏర్పడితే 3.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి అనే మాట చెప్పినాం. తర్వాత ముఖ్యమంత్రి గారు శాసనసభలో 1,07,000 ఉద్యోగాలు నవంబర్ 2014 నిరుద్యోగ ర్యాలీ తీస్తే దాడులు చేస్తారు. 40,000 చెప్తున్నారు కదా గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ సంబంధం లేని దీని అంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు గవర్నమెంట్ ప్రభుత్వ రంగం మాట్లాడతారు. 35,000 టీచర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఆపింది మనమే. తెలంగాణ వచ్చినాక మా ఉద్యోగాలు మేము భర్తీ చేసుకుంటాం. 14 సంవత్సరాల నుంచి విద్యార్థులకు వాళ్ళ ఏజ్ కూడా మారైతున్నటువంటి పరిస్థితి. 3 సంవత్సరాలు అయిపోయిన తెలంగాణ వచ్చి ఒకటి క్లారిటీ ఇవ్వాలి. సరే ఓకే, ఉద్యోగాలు ఇవ్వలేదు అని మీరు అంటున్నారు, ఉద్యోగాలు ఇచ్చినని వాళ్ళు అంటున్నారు. అంటే టీఎస్పీఎస్సీ ద్వారా వాళ్ళు శ్వేతపత్రం అంటే రోజు ఉద్యోగాలు ఏమండి. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో 45,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని వచ్చినాయని కేటీఆర్ గారు అంటారు. 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాడు. 90% ఆంధ్రలోకి పోయినాయండి. తెలంగాణకు 10% కూడా రానటువంటి పరిస్థితి. ఎక్కడ పోతున్నాయి? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళకు 5 మార్క్స్ ఎక్స్‌రేషియా ఇవ్వండి. మీరు ఎందుకు తెలంగాణ ఉద్యమకాలను పట్టించుకోవట్లేదు? ఏం చేస్తున్నారు మీరు? జరాగు బెల్లం నాయక్ గారే ఈ విధంగా మాట్లాడండి. ఏ విధంగా పరీక్షలు నిర్వహించాలి, ప్రశ్నాపత్రం ఏ విధంగా బాగా పనిచేస్తే ఒక టీఎస్పీసీ అనేది ఒక అటానమస్ బాడీ. ప్రభుత్వం వచ్చినాక 2 ఏర్పడతాయి. టీఎస్పీసీ పని కొత్త విధానాన్ని తీసుకొచ్చింది, ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఒకసారి అందులో మళ్ళా మీరు ఎందుకు అట్లా అరుస్తారు నాకు అర్థం కాదు. ఆ గంటా చక్రపాణి గారి గొప్పతనంగా చెప్పుకుంటే గౌరీశంకర్ గారు రాజకీయ పార్టీలు కొద్దిసేపు ఆపండి. గౌరీశంకర్ గారు, ప్రభుత్వం అంటుంది 43,000 ఉద్యోగాలు వేసినామంటుంది. అవి కాకుండా ఇంకా ప్రైవేట్ రంగం కూడా చాలా వచ్చినాయి. అందులో కొన్ని అటు ఇటు వచ్చినా కూడా మన వాళ్ళు కూడా చాలా వచ్చినాయి అంటుంది. వీళ్ళు జేఏసీ కానీ ప్రతిపక్షాలు ఏమంటాయి? ఎక్కడ వచ్చినాయి? 5,000 రాలేదు, 4,000 రాలేదు. టీఎస్పీఎస్ ఎన్ని వేసింది ఇప్పటిదాకా అంటున్నారు. ఇప్పుడు అనౌన్స్మెంట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనౌన్స్మెంట్ అనేది దగ్గర 30,000 చిల్లర 37,000 దాకా ఏదో అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు. ప్రాసెస్ నడుస్తూ ఉంది, రిక్రూట్మెంట్ నడుస్తూ ఉంది. ఇట్ ఇస్ టైం కన్జ్యూమింగ్. ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మనకి బైఫర్కేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కాలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఓవరాల్ ఎన్ని వేకెన్సీ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కటి మన గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ చేయాలంటే కాదు. ఎస్, ఎలక్షన్ మూమెంట్లో కానీ తెలంగాణ మూమెంట్లో కానీ కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు 1,00,000 ఉద్యోగాలు మేము డెఫినెట్ క్రియేట్ చేస్తాము. ఒకసారి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ దగ్గర అయితే వాళ్ళకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని కూడా చెప్పాడు. కాబట్టి యూత్లో చాలా ఆశ ఉంది. తెలంగాణ వచ్చినాక డెఫినెట్గా మనకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కానీ అన్ని గవర్నమెంట్ జాబ్ రావాలంటే కష్టం. ఎందుకంటే వీ హ్యావ్ టు అల్టిమేట్లీ డిపెండ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మనకు ప్రైవేట్ సెక్టర్ డిపెండ్ కావాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది.
లేకున్నా కూడా ఇప్పుడు గవర్నమెంట్ మీద ప్రెషర్ చేసడానికి ఒక ఆర్గనైజేషన్ టీజేఏసీ కానీ ఏదైనా ఒక ర్యాలీ తీసుకొని మాకు ఉద్యోగాలు కావాలని ఒక ర్యాలీ తీస్తారంటే ఐ థింక్ దాని అంత పెద్ద ఇష్యూ చేయవలసిన పని లేకుండే ఇష్యూ చేసి అనవసరంగా ఇప్పుడు ఇంత పెద్ద రచ్చ అవుతుంది. రైట్ సుధాకర్ రెడ్డి గారు చెప్పండి. ఒక విషయం మీరు కూడా ఇప్పుడు గౌరీ గారితో నేను కోరేది ఏంటంటే 1,00,000 ఉద్యోగాలు అనేది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. దానికి అనుగుణంగా సమర్థవంతంగా నియామకాలు జరగాలనేటువంటి ఒక దృక్పథంతో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేసినాం. దాని ద్వారా నోటిఫికేషన్లు జారీ చేసినాం. వారు అన్నట్టుగా ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు అయినాయి. ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దాంట్లో ఇప్పటి వరకు 6,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇంకా 30,000 ఉద్యోగాలు పూర్తిగా ఆ ప్రక్రియలో ప్రారంభమవుతుంది. పరీక్షలు రాస్తాం పిల్లలు. ఆ పరీక్షలు రాసిన ఇదివరకు ఉద్యోగాలు పొందినటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా ఎంత సంతోషంతో ఉంటున్నారంటే నేను నాగలు దున్నుతాను. మీరు 43,000 ఉద్యోగాలు అడుగుతున్నారు కదా, 3,000 ఇచ్చారా నోటిఫికేషన్? అందులో అందుకొరకు చెప్తున్నా. అందులో 6,000 ఉద్యోగాలేమో ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ సంస్థల్లో భర్తీ చేసినాం. 5,105 ఏవైతున్నాయో అవన్నీ కూడా సింగరేణి కార్మికులకి ప్రభుత్వ రంగ సంస్థ ఆ విధంగా భర్తీ చేసినాం. ఇంకోటి 2,500 పోస్టులేమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో భర్తీ చేసినాం. ఆర్టీసీలో సుమారు 4,000 పోస్టు భర్తీ చేసినాం. పోలీస్ డిపార్ట్మెంట్లో 12,000 పోస్టు భర్తీ చేసినాం. ఈ విధంగా 43,000 పోస్టు భర్తీ చేసినాం. ఇంకా కూడా భర్తీ చేయాలనే ఇవే కాకుండా సుమారు 12,000 పోస్టులు ఏవైతున్నాయో అధ్యాపకుల పోస్టులు జూనియర్ కళాశాలలో పనిచేసే కానీ అదేవిధంగా డిగ్రీ కాలేజీలో పనిచేసే వాళ్ళు కానీ పాలిటెక్నిక్లో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి GOMS నెంబర్ 16 జారీ చేసినాం. కాబట్టి ఇప్పటికే సుమారు 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మేము అయితే ఉన్నాం. ఇలా ఆ రకమైనటువంటి ఒక కార్యక్రమం నడుస్తుంది. ఇంకా 50,000 పూర్తి చేయడానికి కూడా ఇలా ఉపాధ్యాయుల ఉద్యోగాల పోస్టున్నాయి. ఇలా గురుకులలో ఏర్పాటు చేసినాం. సుమారు 13,000 పోస్టులు ఇలా గురుకుల పాఠశాలలో కూడా మొత్తం భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు నోటిఫికేషన్ ఇచ్చినాం. ఈ రకమైనటువంటి ఒక ప్రక్రియ. నేను అనేది ఏంటంటే బెల్లం నాయక్ గారు విద్యార్థి సంఘ నాయకుడిగా బాగా కార్యక్రమాలు చేశాడు. అదే రకంగా నిరుద్యోగ సంఘాల నాయకులు చేస్తేనే మనకు అది జరుగుతూ ఉంటుంది. అది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటా ఉంటుంది. వాళ్ళ కడుపు కాలుతుంది కాబట్టి నేచర్గా. కానీ కోదండరాం యొక్క రాజకీయం ఏంది? నేను అనేది ఏంటంటే గతం నుంచి కూడా కావాలని క్రియేట్ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ రకంగా చేస్తుండనేటువంటి అభిప్రాయం తప్ప నిరుద్యోగులు మనం చేయొద్దానంటేనే బెల్లం నాయక్ కోదండరాం అనేటువంటి వ్యక్తి నాకు మళ్ళీ ఉద్యోగం ఎక్స్టెన్షన్ ఇవ్వమనో మా రిటైర్డ్ ప్రొఫెసర్లకు అడ్వాన్స్ చేయండి అనో అంటే సంవత్సరాలు పెంచండి అనో కొట్లాడితే మనం తప్పుపట్టవచ్చు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ ప్రజా సంఘాలు వివిధ పార్టీలు వేరువేరుగా కొట్లాడుతుంటే అటు కేసీఆర్ గారు ఇటు కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారు కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకొని తెలంగాణ పౌర సమాజం ఒక దగ్గరికి వచ్చి కొట్టాడదామని చేసిన దానికి నాయకత్వం వచ్చి సమన్వయం చేసిన వ్యక్తి. తన పాత్రను తెలంగాణ ఉద్యమ కాలంలో కీలకంగా పోలీసించిండు. అందరికీ తెలుసు మనకు. అయితే నేనేమంటున్నానంటే మనం 2 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. సమాజాన్ని విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని సాటిస్ఫై చేయడంలో ప్రభుత్వం చేయలేకపోతుందనే విషయాన్ని ముందు గుర్తించాలి. ఇవాళ నిరసన ఉన్నదంటేనే సాటిస్ఫై చేయలేకపోతుంది. చేయలేకపోకపోవడానికి కారణం ఏంటి? ఆ కారణాన్ని విశ్లేషించుకొని పరిష్కరించడం కోసం ప్రభుత్వం దృష్టి పెడితే మంచిదని నేను చెప్పదలుచుకున్నాను. అటువైపుగా కాకుండా అణిచేయాలని దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి జేఏసీని అణిచేయాలనే దృక్పథం ఇంటి మీద దాడి మాట్లాడారనుకో, మీరు ధర్నా చేసిరనుకో, మీరు కావాలని రాజకీయం చేస్తారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం. అందుకనే మనం ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఇవ్వలేకపోయినాం. 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని నంబర్ 2 ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టత ఉండాలి. మాట్లాడేటప్పుడు పద్ధతి కాదు నేను నేర్పించాల్సిన పరిస్థితి.
ఒకటి ప్రభుత్వం స్పష్టమైన ఎజెండాతో ముందుకు రావాలని నేను కోరుతున్నా. తప్పెట్లయితుంది? నంబర్ 1, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ ఎంత % చేయబోతున్నాం, ఎంత చేయబోతున్నాం అనేది ఒక ప్రకటించండి. రెండోది, మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఈ సంవత్సరం భర్తీ చేయగలం, ఎన్ని నెక్స్ట్ ఇయర్ భర్తీ చేయగలం, ఎందుకంటే బడ్జెట్ కూడా అలో చేయాలి కదా ప్రభుత్వానికి, ఎప్పుడు ఎంత చేయగలం అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పండి. తద్వారా ఒక సాటిస్ఫాక్షన్ విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో వస్తుంది. కోదండరాం మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, రేపు ఇంకెవరో మాట్లాడినా అవకాశం ఉంటే కూడా పోతుంది కదా. అది వదిలిపెట్టి వాళ్ళ మీద దాడి చేసి పనికిరాని మాటలు మాట్లాడి ఇట్లా చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి దేవుళ్ళ చుట్టూ తిరుక్కుంటూ ప్రస్తావించాడు. ఒకటి, ఈ ప్రక్రియ నిరుద్యోగులందరినీ కూడా ఏదైతే వాళ్ళని నిరంకుశంగా వాళ్ళని తొక్కేసేటువంటి రీతిగా ప్రవర్తిస్తున్నా సరైనది కాదు. మేము నిరుద్యోగుల గురించి మొదటి నుంచి డే 1 నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసినాం. విభజన చట్టంలో భాగంగా దాన్ని ఏదో మేము చేసినావు అదే తీసుకో. అరే మళ్ళీ మాట్లాడద్దు, అది నువ్వు మాట్లాడుతానే మాట్లాడాలి. వివిధ డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి ఒక పోస్టులను కూడా నోటిఫికేషన్ చేస్తున్నాం. విడతల వారిగా జరుగుతా ఉంటాయి. ఇప్పటికే 6000 పోస్టులు భర్తీ చేసినాం, ఇంకా కూడా భర్తీ చేస్తాం. వారు ఏమన్నారంటే ఉద్యోగాలు దానికి బడ్జెట్ ఎట్లా అన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగాలైనా నాన్ ప్లాన్గానే ఉంటుంది, ప్రత్యేకంగా బడ్జెట్ అనేది ఉండదు. కాబట్టి ఏ ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటి కూడా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం. రెండవది, కాంట్రాక్ట్ అధ్యాపకులకు జీఓఎంఎస్ నెంబర్ 16 చదవాలి మా బిలం నాయక్ గారు. దాంట్లో స్పష్టంగా చెప్పినాం, అయ్యా ఏ శాఖలోనైతే రెగ్యులర్ పోస్ట్లో ఖాళీలుంటే ఆ పోస్ట్లో రెగ్యులర్గా క్వాలిఫైడ్ అయితే రోస్టర్ ప్రాతిపదికగా నియామకం అయితే వారందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పాం. దానికి అనుగుణంగా జీవోనే జారీ చేస్తాం. ఎంతమంది రెగ్యులరైజ్? మళ్ళీ అదే మాట్లాడుతున్నా, నేను అడుగుతున్నా ఎంతమంది చెప్పండి, మీరే చెప్పండి. మీరు మాట్లాడితే నేను మాట్లాడతానండి, క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్పాలన్నా. ఎంతమంది రెగ్యులరైజ్ చేశారు? ఎంతమంది రెగ్యులరైజ్ చేశారో చెప్పండి. లెక్క ఒకటి నిన్న కోదండం గారు మాకు నిన్న ఫోన్ లైన్లోకి వచ్చారు, ఇదే మార్నింగ్ షోలో నిన్న వచ్చారు ఇదే టైంకి. ఇప్పుడు కూడా నేను ట్రై చేస్తున్నా, చేసిన నాయకులు ఎవరు ఫోన్ కలవట్లేదు. కానీ ఒకటి ఒకటి సుధాకర్ రెడ్డి గారు మీరు చెప్పాలి. ఒక నోటిఫికేషన్ ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ ప్రాసెస్ కావాలంటే 1 year పైన పడుతుంది. ఇంకా మా అంటే ఎన్ని చేస్తారు మీరు? 2 నోటిఫికేషన్లు ఇస్తారు. మీరు అన్నటువంటి 1,00,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయని అడుగుతున్నారు ఆయన. ఇప్పటికే 30 నోటిఫికేషన్లు జారీ చేసినాం టీఎస్పీఎస్సీ ద్వారా. ఎస్, వాటిని నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు అనేటువంటిది 36,000 పోస్టులు నోటిఫికేషన్కి ఇస్తున్నాం. ఇంకొకటి మొన్ననే క్లియరెన్స్ ఇచ్చినాం, 12,000 పోస్టులు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టు భర్తీ చేయడానికి కూడా ప్రక్రియ ప్రారంభం. అదే దానికి క్వాలిఫికేషన్ లేవో పీజీ పెట్టిరు, అది ఎట్లా పెట్టిరు అంటే యూపీఎస్సీ కంటే ఎక్కువ నామ్స్ పెట్టిరు. ఆ పరిస్థితి తీసుకొచ్చి లక్ష్యంతో సంబంధించినటువంటి యొక్క పోస్టులు వేరు, ఈ ఫ్యాకల్టీ వేరు. ఎందుకంటే ఇవి ఒక మోడల్గా నవోదయ పాఠశాలలో ఉండేటువంటి ఒక మోడల్ పాఠశాలగా, ఎందుకంటే దళితులు, గిరిజనులకు, మైనారిటీ వర్గాలకు, బీసీలకు నాణ్యమైన విద్య అందించాలనేటువంటి మా బెల్లం నాయక్ ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుండు. మా గిరిజనులకు నాణ్యమైన విద్య ఇయ్యరా అని. అందుకొరకే మా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క స్కూల్ కూడా బెల్లం నాయక్ గారు ఈయన కాంగ్రెస్ హయాంలో రీగ్రూపింగ్ చేసినట్టు మీ దగ్గరికి వచ్చి అడిగిన నేను
సార్ మీరు కొట్లాడాల్సింది మీద. అదే కొట్లాడినాం కదా. అందుకొరకే కౌన్సిల్లో మీరు వేసినటువంటిదే కదా. ఎవరు చేసినా తప్పు చేస్తే తప్పే కదా. మేమైతే ఒక్క స్కూల్ కూడా రీగ్రూప్ చేయలేదు, ఒక్క స్కూల్ కూడా క్లోజ్ చేయలేదు. ఇవాళ మంచి నాణ్యమైన విద్య అందించాలనేటువంటి ఒక దృక్పథంతో ఆ పాఠశాలలో మంచి ప్రతిభ కలిగినటువంటి ఒక ఉపాధ్యాయుల నియామకం జరగాలి. కాబట్టి దానికి అనుగుణంగానే మా ముఖ్యమంత్రి గారు స్పందించి ఇమీడియట్గా నోటిఫికేషన్ సవరిస్తాడు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అదే రకంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల విషయంలో మాట్లాడండి. కాబట్టి స్పష్టత ఇస్తున్నాం మళ్ళొకసారి. దోజ్ హు ఆర్ అపాయింటెడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, ఇఫ్ దే ఆర్ అపాయింటెడ్ ఆన్ రెగ్యులర్ లైన్, దట్ మీన్స్ రోస్టర్ and with fully qualified, they will be absorbed as a regular lecturer. It is clarified. కాబట్టి సుమారు 12,000 మంది అధ్యాపకులు ఇలా మొత్తం కూడా రెగ్యులర్ అవుతారు. దానికి కంటిన్యూషన్ కొట్టింది. ఎంత మందిని ఇప్పటిదాకా చేసిర్రు? అరే ఉంది. అరే జీవో తెచ్చిర్రు, నేను పూర్తిగా బలపరుస్తున్నాను. చాలా సంతోషం, నేను బలపరుస్తున్నా. మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచిదే. కానీ ఎంత మందిని ఈ రోజు వరకు రెగ్యులరైజ్ చేశారు? లేకపోతే జీవో ఇచ్చేసి టైం పాస్ కు ఎలా కడతారు? అట్లా మీరు చెప్పండి దయచేసి. ఇదే మా పూర్తి చేస్తారు. వినండి, మాట్లాడినా అయిపోయి. నేను చెప్తాను కదా. బెల్లం నాయక్ పార్టీ ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ, ఆయన నెంబర్ 16 ప్రకారంగా కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయొద్దు అనేటువంటి కోర్టు స్టే తీసుకొచ్చాడు. ఇక మేము ఎంతమంది రెగ్యులరైజ్ కాంగ్రెస్ కోర్టుకు పోయి నెగిటివ్ క్లాసులు ఎట్లా పెట్టాలి? నెగిటివ్ క్లాసులు ఈ ప్రభుత్వానికి ఎక్కడ అంటే ఏ రకంగా ప్రజలకు ప్రయోజనం ఇచ్చే చట్ట ప్రకారం చేయాలనే విషయంలో స్పష్టత లేదు. చట్ట ప్రకారం పెట్టొచ్చు. వినండి, కేసు వేసినప్పుడు ఆయన ముందు ఇమీడియట్ గా దాన్ని అడ్మిట్ చేసుకున్నాడు, దాన్ని స్టే ఇచ్చాడు. ఎందుకంటే నిరుద్యోగులందరికీ కూడా ప్రతిభ ఆధారంగా చేసుకుని చేయాలి తప్ప మా పోస్టులన్నిటి కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులతో భర్తీ చేస్తున్నారు అనేటువంటి దృక్పథం. ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి మీరు టెన్షన్. సోషల్ మీడియా కాదండి, ఊర్లో 90 మార్కులు అన్నటువంటి వారికి ఆవేదన ఉంటది, కడుపు కాలుతా ఉంటది, ఏదైనా ఏం జరిగే అవకాశం నాయకులందరినీ విడుదల సుధాకర్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నాను. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది, కాదని కాదు, నోటిఫికేషన్ ఇష్యూ చేసింది, దాంట్లో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం అని. ఇష్యూ లేకపోతే అసలు ఇంకా గొడవనే కాదు కదా. ఇప్పుడు రేపొద్దున కోదండరామ్ గారికి నిజంగా సపోర్టే లేదనుకో, రేపొద్దున ఒక ఇష్యూ లేదు, ఎంప్లాయ్మెంట్ క్లియర్గా రిక్రూట్మెంట్ నడుస్తూ ఉందంటే ఆయనకు సపోర్ట్ ఎవరు ఇవ్వరు. అండ్ సెకండ్ థింగ్, కోదండరామ్ పొలిటికల్ అంబిషన్స్ ఉందనుకోండి, తప్పేముంది దాంట్లో, ఉంటే ఉండొచ్చు, ఆయనకు పొలిటికల్ అంబిషన్స్ కూడా ఉండొచ్చు. దాని గురించి మనం పెద్ద పట్టించుకున్నది పెద్ద ఇది లేదు కదా. ఎవరివన్ హ్యాస్ ఎ రైట్ టు. రాజకీయ ఉపన్యాసాలు వద్దు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.